గుడ్ ఈవినింగ్ చిచాస్. ఎట్లున్నారు అందరూ? అందరు మంచిగా ఉన్నారా? ఈయన్ని మళ్ళీ ఇవాళ ఏం చెప్పడానికి వచ్చిన అంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే హ్యారీ బ్రూక్ ఎవరైతే ఢిల్లీ క్యాపిటల్స్కి ఈసారి తననైతే ఆప్షన్లో తీసుకున్నారో తనని బ్యాన్ చేయడం అయితే జరిగింది. చాలా ఏళ్ళ తర్వాత ఐపీఎల్లో ప్లేయర్ బ్యాన్ అవ్వడం అయితే జరిగింది. ఎందుకు, ఏమైంది అనేది ఈ వీడియోలో మనము ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే ఐపీఎల్ బోర్డింగ్ ఎవరైతే కౌన్సిల్ ఉన్నారో వాళ్ళు ఆప్షన్స్కి ముందర క్లియర్గా ఒకటైతే మెన్షన్ చేశారు ప్లేయర్స్కి, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ అని చెప్పాను. నేను ఇంగ్లాండ్ ప్లేయర్స్ అని ఎందుకు అంటారంటే వాళ్ళు మిడ్ ఆఫ్ ద సీజన్ చాలామంది వెళ్ళిపోయారు అని. సో వాళ్ళు ఏం స్పెసిఫై చేశారంటే ఐపీఎల్ ఆప్షన్ స్టార్ట్ కాకముందే మీరు కనుక కంప్లీట్ ఐపీఎల్ ఆడకపోతే, బికాస్ ఆఫ్ ఎనీ రీజన్స్ మీరు కనుక కంప్లీట్ ఐపీఎల్ ఆప్షన్ ఆడకపోతే ఆప్షన్లోకి రాకండి. ఆప్షన్ అయిపోయిన తర్వాత నాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే నేను నా టీం కోసం ఆడాలి, నా ఫామ్ బాగాలేదు ఇది అని చెప్పి కనుక మీరు విత్డ్రా చేసుకుంటే కనుక మీ మీద 2 years బ్యాన్ అనేది పడుతుందని ఐపీఎల్ బోర్డింగ్ కౌన్సిల్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదే కొండాలో ఇప్పుడు హ్యారీ బ్రూక్ ఎవరైతే ఉన్నారో తను ఒక 2 days బ్యాక్ అయితే తను చెప్పండి నేను ఐపీఎల్ ఆడను అని చెప్పి, బికాస్ ఆఫ్ తను వచ్చే వాళ్ళ కంట్రీకి, ఇంగ్లాండ్ కంట్రీకి ఆడతాడు హ్యారీ బ్రూక్. టెస్ట్ వచ్చినాయి, సో దాని మీద నేను ఫోకస్ చేయాలి, నేను ప్రాక్టీస్ చేసుకోవాలి అని చెప్పి, అందువల్ల తననైతే ఐపీఎల్ కౌన్సిల్ అయితే 2 years బ్యాన్ చేయడం వచ్చింది. అసలు ఈ రూల్ ఎందుకు తెచ్చిందంటే బేసికల్గా ఎప్పుడైతే మనము ఒక ఐపీఎల్ టీం వాళ్ళు ఆప్షన్కి వెళ్తారో వాళ్ళు ఒక స్ట్రాటజీతో వెళ్తారనమాట. ఏం స్ట్రాటజీ అంటే ఒక ప్లేయర్ని ఆప్షన్ తీసుకున్నప్పుడు ఆ ప్లేయర్కి ఏ డౌన్లో వస్తాడు ఏంటి అనేది ఉంటారు. సో ఇప్పుడు హ్యారీ బ్రూక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. తను ఒక 2 down బ్యాట్స్మెన్ ఆడతాడు ఢిల్లీ క్యాపిటల్స్కి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు 2 downలో హ్యారీ బ్రూక్ కోసం ఇన్వెస్ట్ చేసి వాళ్ళ టీంని మొత్తం బిల్డ్ చేసుకున్నారనమాట. బిల్డ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఆ టీం హ్యారీ బ్రూక్ ఇప్పుడు ఆ ప్లేస్ని చెప్పుకోవడం వాళ్ళకు రీప్లేస్మెంట్ అనేది చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఐపీఎల్ ఆప్షన్స్ తీసుకున్నప్పుడు ప్రతి టీము ఒక స్ట్రాటజీ, ఇంకొక అనలిస్ట్తో వస్తారనమాట. ఈ ప్లేయర్ ఇక్కడ ఆడతారు, ఈ ప్లేయర్ ఇక్కడ ఆడతారు అని చెప్పి. ఎప్పుడైతే ఒక ప్లేయర్ అన్అవైలబిలిటీతో వెళ్ళిపోతాడో అప్పుడు వాళ్ళకి ఆ టీం ఆప్షన్లు ఏదైతే వాళ్ళు అనలైజ్ చేసుకొని వచ్చారో అంతా వాళ్ళకి తారుమారు అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2 years బ్యాక్ ముంబై ఇండియన్స్ వాళ్ళకి జస్ప్రీత్ బుమ్రా లేక ఉండే, అప్పుడు జాఫర్ ఆర్చర్ ఒకడే. సో బుమ్రా లేకపోవడంతో ఏంటంటే వాళ్ళకు ఒక మెయిన్ స్ట్రీమ్ బౌలర్ లేకపోవడంతో వాళ్ళ టీం మొత్తం ఏమైందంటే అప్ అండ్ డౌన్ అయింది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియా మన లాస్ట్ వరల్డ్ కప్ ఒక 2 years బ్యాక్ ఏదైతే వరల్డ్ కప్ ఆడిందో హార్దిక్ పాండ్యా 3rd సినిమా లెక్క ఇంకా ఆల్రౌండర్ లెక్క తీసుకున్నాడు. ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా ఇంజురీ వల్ల వెళ్ళిపోయాడో అప్పుడు విజయ్ శంకర్ని తీసుకొచ్చారు. విజయ్ శంకర్ని తీసుకోవడమే జరిగింది 2019 వరల్డ్ కప్లో. విజయ్ శంకర్ అంతగా పర్ఫామ్ చేయలేదు, అది సో ఇదే అవుతాం. ఎప్పుడైతే ఒక టీం అనేది ఒక అనలైజ్ చేసి ఒక టీంని సెలెక్ట్ చేసుకుని బాగా చుట్టూరా మన టీం ఉంటుందో ఆ టీంలో ఒక్క ప్లేయర్ కూడా లేకపోయినా కానీ ఇదే ఇష్యూ అవుతుంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకు కూడా అదే అవుతుంది అనమాట. సో అంటే మీరు అనొచ్చు టీం ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళ కంట్రీకి ఫస్ట్ ప్రయారిటీ ఆడాలి అది ఇది అని చెప్పి అంతా ఒప్పుకుంటాం. వాళ్ళకి ముందర తెలియదా మళ్ళీ కంట్రీ ప్రయారిటీ, కంట్రీ గురించి ఆడాలి అని చెప్పి టెస్ట్ మ్యాచ్లు వస్తున్నాయి అది ఇది అని చెప్పి అంతా తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఆర్ ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది వాళ్ళకే వదిలేయాలి. ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ గురించి నేను బాగా చెప్తాను. మిడ్ ఆఫ్ ద సీజన్ వెళ్ళిపోతూ ఉంటారు, అది తెలుపుతారు. అంటే ప్రతి ఒక్క ప్లేయర్ వెళ్ళిపోతాడా అంటే ప్రతి ఒక్క ప్లేయర్ మీద బ్యాన్ పడుతుంటే ప్రతి ఒక్క ప్లేయర్ మీద అయితే బ్యాన్ అయితే పడదు. దే ఆర్ అంటే సమ్ క్లాజెస్, అంటే ఒక క్లాజ్ కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఇచ్చారన్నమాట. లైక్ ఏంటంటే ఆయనకు హెల్త్ బాగాలేకపోయినా, సీరియస్ ఇంజురీ ఉన్నా కానీ, ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మెటర్నిటీ లీవ్స్, న్యూ బార్న్ బేబీ ఉన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా అయితే, సో అట్లా కొన్ని ఎక్స్క్యూజెస్ అయితే ఉన్నాయి. బట్ నా ఏమంటారు నా పర్ఫార్మెన్స్ బాగాలేదు, నేను వెళ్ళి నా టీం కోసం నేను ప్రాక్టీస్ చేసుకోవాలి అది ఇది అన్నప్పుడు మాత్రం బ్యాన్ అయితే పడుతుంది అని క్లియర్గా ఐపీఎల్ అయితే చెప్పడం అయితే జరిగింది, కౌన్సిల్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో అదే ఇప్పుడు హ్యారీ బ్రూక్కి పడుతుంది. సో చాలామంది వెళ్ళిపోతున్నారు, మరి మిగతా వాళ్ళ మీద బ్యాన్ పడుతుందా లేదా అయితే తెలీదు. బట్ హ్యారీ బ్రూక్ మీద అయితే బ్యాన్ అయితే పడడం అయితే జరిగింది. చూద్దాం మళ్ళీ ఇంతకుముందు ఏమేమి చేస్తారు. సో ఇది ఒక బూస్టప్. అంటే హ్యారీ బ్రూక్ ఈ ఇయరే కాకుండా వచ్చే నెక్స్ట్ 2 yearsకి కూడా హీ వోంట్ రిప్రజెంట్ ఎనీ టీమ్ ఇన్ ఐపీఎల్. ఇదే కోందాలో ఇంకెవరైనా టీమ్స్ వస్తారా లేదా అనేది అయితే వేచి చూడాలి. నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
గోయింగ్ ఫార్వర్డ్ అయితే ప్రతి ఐపీఎల్ టీమ్ మీద అనాలిసిస్ చేసుకుందాం. ఐపీఎల్ మ్యాచెస్ వస్తున్నాయి, రివ్యూస్ ఇంకా ప్రివ్యూస్ పెట్టడానికి నేను నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. సో కమెంట్ అయితే చేయండి, హరీ బ్రూక్ మీద ఐపీఎల్ వాళ్ళు తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో అది కరెక్టా తప్ప మీకు అనిపిస్తుందో చెప్పండి. చలో మళ్ళా ఉంటాం, మళ్ళీ బాయ్.